ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, నీకు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత దినమంతయు గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడి ఎలాంటి అపాయము కీడు జరగకుండా మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, నీకే స్తోత్రాలు. ఇచ్చిన ఈ నూతన దినమునకై వందనాలు. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు తండ్రి, మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రయాణాలలో మీరు మాకు తోడై నడిపించండి తండ్రి. దేవా, నీ దేవదూతల సైన్యముని మాకు ముందుగా ఉంచి మేము చేసే ప్రతి పనిలో తండ్రి మీరు సహాయము చేయండి. నీ చిత్తానుసారంగా ఈ దినమంతా మేము జీవించుటకు సహాయము చేయండి తండ్రి. ఎలాంటి అపవాది శక్తులు ప్రభా, ఎలాంటి సాతాను శక్తులు, దుష్ట శక్తులు ప్రభా మా జీవితం పైన, మా కుటుంబం పైన పని చేయకుండా వాటన్నింటినీ నీ నామంలో లయపరచండి. నీ దేవదూతల సైన్యంని కంచెగా కాపుదలగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. అవును తండ్రి, ఆ రోజు ఆశ తండ్రి నీ పైన నమ్మకంతో నీ యందు భయభక్తులు కలిగి జీవించి తండ్రి ఆ రాజ్యంలో ఉన్న నీకు వ్యతిరేకమైన వాటన్నింటినీ తొలగించి నీ యందు తండ్రి ప్రజలు రాజు ఉన్నప్పుడు తండ్రి ఆ రాజ్యమంతయు నెమ్మది కలిగి జీవించారు. వారి జీవితంలో ఆ రాజ్యంలో ఎలాంటి యుద్ధ వాతావరణము కానీ, అశాంతి సమాధానము కానీ లేకుండా ప్రభా నెమ్మది, శాంతి, సమాధానమును అనుగ్రహించి ఉన్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. ఈరోజు ప్రభా మా జీవితాలలో కూడా తండ్రి ఎలాంటి ప్రభా గలిబిలి లేకుండా, అశాంతి అసమాధానము లేకుండా నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. శాంతి సమాధానము కలిగి జీవించుటకు సహాయము చేయండి. మాకు సహాయము చేసేవాడవు నీవే తండ్రి. మా బలహీన స్థితిలో బలపరిచే దేవుడవు నీవే తండ్రి. దేవా, నీకు స్తోత్రాలు. ధైర్యహీన స్థితిలో ప్రభా ధైర్యపరిచే దేవుడవు తండ్రి. మా కార్యాలను సఫలపరిచే దేవుడవై ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా సహాయకుడా, మా పోషకుడా, మా సంరక్షకుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గొప్ప దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జీవితాలలో, వారి కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధానము లేక ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నిన్ను కలిగి నెమ్మది కలిగి జీవించుటకు మీరు సహాయము చేయండి తండ్రి. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వారి యొక్క ప్రతి పరిస్థితి మీకు తెలుసు. వారు ఎలాంటి స్థితిలో గుండా వెళ్ళుచున్నారో తండ్రి మీరు ప్రతిదీ చూస్తున్న దేవుడవు తండ్రి. దేవా, నీకు స్తోత్రాలు. ఏ విషయంలో అయితే నీ వైపు కన్నులెత్తి ఆశతో ఎదురు చూస్తున్నారో, నిరీక్షణతో తండ్రి ఆశపడుచున్నారో వారి ఆశను ప్రభ తృప్తిపరచండి తండ్రి. నిరీక్షణతో ఉన్నారు తండ్రి, మీరు ఆలస్యము చేస్తారు కానీ అలక్ష్యము చేయని దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. వారి జీవితాలలో నీ కార్యాన్ని జరిగించండి తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యంను దయచేయండి. అనేకమైన వింత రోగాల చేత ప్రభా కోట్ల కొలది తండ్రి డబ్బులు పెట్టి కొనుక్కునే మందులు కలిగిన వ్యాధులు కలిగి జీవిస్తున్నారు తండ్రి. చిన్న బిడ్డలలో కూడా అలాంటి వ్యాధులు తండ్రి వస్తుండగా మీరు సహాయము చేయండి తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రభా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. నీకు వందనాలు
దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబాల మధ్య ప్రేమ లేక, సమాధానం లేక, శాంతి సంతోషము లేక ఎన్నో కుటుంబాలు తండ్రి గలిబిలితో, అసమాధానంతో, అశాంతితో తండ్రి, పగలతో, ఈర్ష్యలతో, గొడవలతో ప్రతి కుటుంబము ఉంటుండగా భార్యాభర్తల మధ్య సమాధానము లేక ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. సమాధానము, నెమ్మదిని దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గర్భఫలము లేక ఎంతెంతో మంది దంపతులు బాధపడుచున్నారు. అనేక హాస్పిటల్కి వెళ్తున్నారు తండ్రి. ఎక్కడను ప్రభా వారు గర్భఫలము పొందుకోలేక నిరాశలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి తండ్రి. చక్కటి గర్భఫలము అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. యవ్వన బిడ్డలను దర్శించండి తండ్రి. యవ్వనేచ్ఛలకు లోనై నీకు దూరమై వారి జీవితాలను పాడు చేసుకునకుండా తండ్రి మీరు సహాయము చేయండి యేసయ్యా. తండ్రి మీ ప్రేమను అందించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పెళ్లి కానీ యవ్వన బిడ్డలను దర్శించండి తండ్రి. వారి వివాహము మీ నామంలో జరుగుటకు మీరు మార్గాలు తెరవండి, సరళము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నిండైన మెండైన మేలులు వారి జీవితంలో అనుగ్రహింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతయు తండ్రి మాకు తోడై నడిపించండి. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యమును తండ్రి అందించండి. ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించండి. సహాయము దయచేయమని, తోడై నడిపించమని నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతయు మాకు క్షేమాన్ని అందించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.